హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద్వారకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. పౌరాణిక గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడని, తన బాల్యాన్ని గోకులంలో గడిపాడని మనందరికీ తెలిసిన విషయమే. కానీ శ్రీకృష్ణుడు కంసుని యుద్ధానికి వచ్చిన ఆహ్వానం మేరకు మధురకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కంసుణ్ణి చంపిన తర్వాత శ్రీకృష్ణుడు యదువంశీయులందరితో కలిసి ద్వారకా నగరాన్ని స్థాపించాడు. 36 సంవత్సరాల మహాభారత యుద్ధం తర్వాత ద్వారక నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. దాంతోపాటు శ్రీకృష్ణుడితో సహా చాలామంది యదువంశీయులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు గుజరాత్లోని అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఒక అందమైన నగరాన్ని కనుగొన్నారు. ఇది ఇప్పటికీ సముద్రం నీటిలో మునిగి ఉంది. పాతిపెట్టిన ఈ నగరంలో అనేక పురాతన వస్తువులు తిరిగి పొందబడ్డాయి. నీటిలో మునిగిన అవశేషాలన్నీ శ్రీకృష్ణ భగవానుడు స్థాపించిన ద్వారక నగరానికి చెందినవి. అసలు ఈ ద్వారక నగరం ఎలా ఈ నీటిలో మునిగింది, దీని వెనుక ఉన్న కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపుర రాజ్యం అంతటిని పాండవులకు అప్పగించి ద్వారకను పాలించడానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడు తన అంతిమ ఘట్టాల్లో తన దేహాన్ని చాలించిన తరువాత తాను నిర్మించిన ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. పురాణాల ప్రకారం ద్వారకలోని పౌరులు సముద్రంలో మునిగిపోవడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. దానికి మొదటి కారణం కౌరవుల తల్లి అయిన గాంధారి కృష్ణుణ్ణి శపించడం, మరియు రెండవది ఎందరో మహర్షులు కలిసి శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుణ్ణి శపించడం. దీని కారణంగా ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. ఈ కథలో మొదటి దాని ప్రకారం కౌరవులు మరియు పాండవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధం ముగిసినప్పుడు ఈ యుద్ధంలో పాండవులందరూ కౌరవులను చంపి కృష్ణుడితో పాటు హస్తినాపురం వచ్చినట్లు చెబుతారు. అక్కడికి చేరుకున్న వ్యాస మహర్షి శిష్యుడు సంజయుడు కౌరవుల తల్లైన గాంధారికి పాండవులతో పాటుగా అందరూ హస్తినాపురానికి వచ్చారని తెలియజేశాడు. పాండవుల రాక వార్త విన్న కౌరవుల తల్లి గాంధారి ఆగ్రహానికి గురైంది. ఎందుకంటే మహాభారత యుద్ధం జరగలేదని, దాన్ని జరిపించారని గాంధారి విశ్వసించింది. ఈ యుద్ధానికి శ్రీకృష్ణుడు మాత్రమే బాధ్యత వహిస్తాడని ఆమె తెలిపింది. ఈ యుద్ధం కారణంగా గాంధారి మాత కుమారులందరూ చనిపోయారు. తన కౌరవ వంశం మొత్తం నాశనం చేయబడింది. అందువల్ల తల్లి గాంధారి తమ కౌరవ కుమారులందరి మరణానికి శ్రీకృష్ణుని మాత్రమే బాధ్యునిగా భావించింది. ఎందుకంటే ఆమె ప్రకారం శ్రీకృష్ణుడు ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే అతను దాన్ని ఆపగలడు. కానీ శ్రీకృష్ణుడు అలా చేయలేదు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు మరణించారు. గొప్ప విధ్వంసం సంభవించింది. శ్రీకృష్ణుడు పాండవులందరితో కలిసి హస్తినాపురానికి వెళ్లి చేరుకున్న తర్వాత అతను యుధిష్ఠిరుని హస్తినాపురానికి కొత్త రాజుగా ప్రకటించి అతనికి రాజ్యాన్ని అప్పగించాడు. ఆ సమయంలోనే గాంధారి కూడా ఆ రాజభవనంలో ఉండి ఇదంతా చూసి అందరి ముందు తన వంశం నాశనానికి శ్రీకృష్ణుడే కారణమని నిందించి ఏడుస్తూ శ్రీకృష్ణుని శపించింది. మహాభారతంలో నా వంశపు కొడుకులందరూ చంపబడ్డారు. అదే తీరుగా మీ వంశం కూడా ఖచ్చితంగా నాశనం అవుతుంది. మీరు స్థాపించిన ద్వారక కూడా నాశనం అవుతుంది. మీరు అడవిలో వేటగాళ్ల చేతిలో చనిపోతారని శపించింది. గాంధారి మాత మాటలన్నీ విన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ, అమ్మా, నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను అంటాడు. శ్రీకృష్ణుని ఈ మాటలు విన్న మాత గాంధారి ఆయన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కొంత సమయం తర్వాత ఆమె తన తప్పు తెలుసుకుంది. శ్రీకృష్ణుని క్షమించమని కోరినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో, నువ్విచ్చిన శాపం నాకు ప్రసాదం లాంటిదని వివరించాడు. శ్రీకృష్ణుడి ఆ మాటలు విని అక్కడ నిలబడిన సోదరులు కూడా ఏడ్చారు. కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళాడు. మహాభారత యుద్ధంలో స్వచ్ఛమైన హృదయంతో దేవుణ్ణి విశ్వసించేవారు మాత్రమే భూమిపై మిగిలిపోయారు. ఎల్లప్పుడూ ధర్మం యొక్క మార్గాన్ని అనుసరించారు. కానీ ద్వారక నగర ప్రజలు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదని చెబుతారు. అంతేకాకుండా ద్వారకలో చాలామంది ఇప్పటికీ పాత ఆచారాలను అనుసరిస్తూ ధర్మ మార్గాన్ని కూడా పాటిస్తుంటారు. శ్రీకృష్ణుడు ద్వారకలో కూడా పునఃస్థాపన జరగాలని, ద్వారక నివాసులందరూ ధర్మ మార్గాన్ని అనుసరించాలని కోరుకున్నాడు. అందువల్ల తన జీవితపు అంతిమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి శ్రీకృష్ణుడు మాతా గాంధారి ఇచ్చిన శాపమంతా తీసుకున్నాడు. దీని కారణంగా ద్వారక నగరం మునిగిపోయిన తర్వాత ఈ అధర్మపరులందరూ కూడా చంపబడ్డారు. ఇప్పుడు రెండవ కారణం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఋషి విశ్వామిత్రుడు మరియు మహర్షి దూర్వాసుడు ద్వారక పర్యటనకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఆ ప్రదేశంలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. శ్రీకృష్ణుడి కుమారుడు తన స్నేహితులతో కలిసి ఆ మహర్షులను ఆట పట్టించాలని పథకం వేశాడు. అందుకోసం స్త్రీ వేషం వేసుకుని తన స్నేహితులతో కలిసి ఆ మహర్షుల ముందుకు వెళ్ళాడు. అతను వెళ్లిన వెంటనే అతని స్నేహితులు ఋషులతో, ఓ ఋషి, ఈ స్త్రీ గర్భవతి. ఆమె కడుపు నుంచి ఏం ఉద్భవిస్తుందో మాకు చెప్పండి అని అడిగారు. సాంబా మరియు అతని స్నేహితుల నుంచి ఇది విన్న ఋషులందరూ తమను ఎగతాళి చేస్తున్నారని గ్రహించారు. దీంతో వాళ్ళు చాలా కోపగించి సాంబుణ్ణి శపించారు. ఈ గర్వం కారణంగా మీ మొత్తం రాజవంశాన్ని నాశనం చేసే అటువంటి తెగులు తలెత్తుతుందని శపించారు.
ఋషుల నుంచి ఇది విన్న అతను వెంటనే వారిని క్షమాపణ అడిగాడు. కానీ వారికి క్షమాపణలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైంది. ఈ శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది ఋషులు ఇచ్చిన శాపమని చెప్పాడు. కొంత సమయం గడిచిన తర్వాత జరగాల్సింది జరిగింది. కౌరవుల తల్లి గాంధారి ఇచ్చిన శాపం నిజమైంది. ఆమె శాప ప్రభావం ద్వారకా నగరం మొత్తం కనిపించడం ప్రారంభమైంది. ద్వారకలో ప్రతిరోజు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలుకల బెడద పెరిగిపోవడంతో పంటలు నాశనమయ్యాయి. ఈ సమస్య కారణంగా ద్వారకలో నివసించే ప్రజలు జీవించడానికి చాలా కష్టపడ్డారు. దీంతోపాటు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మతభేదం కారణమై ఒకరితో ఒకరు గొడవలు పడ్డారు. ఈ విషయాలు చూసి అర్జునుడిని ద్వారకకు రమ్మని, తన నగరంలోని కొంతమందిని సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్లమని కృష్ణుడు సందేశం పంపాడు. శ్రీకృష్ణుడి నుంచి ఈ సందేశం అర్జునుడికి చేరడంతో అతను శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకు వెళ్ళాడు. ద్వారకకు వెళ్లి చూడగా యదువంశీయులందరూ తమలో తాము పోట్లాడుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ద్వారక త్వరలో సముద్రంలో మునిగిపోబోతోందని, అందుచేతనే ద్వారకావాసులందరినీ తీసుకుని హస్తినాపురానికి వెళ్లమని ఆ శ్రీకృష్ణుని స్వరం విన్న అర్జునుడు ప్రజలందరినీ తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ తర్వాత శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమాన్ మరణిస్తాడు. అతని మరణం తర్వాత శ్రీకృష్ణ సోదరుడు బలరాం కూడా తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. దీని తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టు నీడలో కూర్చుని గాంధారి మాత ఇచ్చిన శాపం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక వేటగాడు అక్కడికి వచ్చి చెట్టు కింద జింక ఉన్నట్లుగా భావించాడు. సరిగ్గా కృష్ణుడి పాదాలు జింక ముఖంలా కనిపించడంతో దానిపై బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం శ్రీకృష్ణుని బొటనవేలుకు తగులుతుంది. వేటగాడు శ్రీకృష్ణుని సమీపించినప్పుడు శ్రీకృష్ణుని కాలి బొటనవేలులో బాణం ఉండడం గమనిస్తాడు. ఇదంతా చూసిన వేటగాడు శ్రీకృష్ణుని క్షమాపణలు కోరగా కృష్ణుడు వేటగాడిని క్షమించి అతని శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. శ్రీకృష్ణుడి మరణ వార్త తెలుసుకున్న అతని తండ్రి వాసుదేవుడు కూడా తన 3 భార్యలతో పాటు తన దేహాన్ని విడిచిపెడతాడు. ఆ తర్వాత అర్జునుడు వారందరికీ అంత్యక్రియలు నిర్వహిస్తాడు. మిగిలిన అందరినీ హస్తినాపురానికి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపటికే ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. 1963లో తొలిసారిగా పురావస్తు శాఖ గుజరాత్ సమీపంలోని సముద్రం నుంచి ద్వారకను చేరుకుంది. దీంతో పాటుగా సుమారు 3000 ఏళ్ల నాటి పాత్రలు కూడా అక్కడ లభ్యమయ్యాయి.